హాయ్ అండి, చూడండి మన బండికి సైడ్ ఇచ్చిబద్ది ఉంది కదా, ఇచ్చిబద్ది క్రాక్లు వచ్చేసింది అనమాట. అందుకే ఈరోజు దీన్ని ఉపదేశి వెల్డింగ్ పెట్టించడం అనేది కూడా జరిగింది. వెల్డింగ్ పెట్టించడమే కాకుండా కింద సపోర్టింగ్కి ఒక బద్ది కూడా వేసాం అనమాట. చూడండి, మీకు ఆల్రెడీ వెల్డింగ్ పెట్టింది పూర్తిగా కనపడుతూనే ఉంది. ఇది నిన్న స్ప్రే ట్యాంక్ జారి పడిపోవటం వల్ల ఈ క్రాక్ వచ్చేసింది అనమాట. ఎస్టర్డే ఫీల్డ్ ఉంటే ఒక 5 ఎకరాలకు వెళ్ళాం. అంతా రిస్క్గానే ఉందన్నమాట. ఎలాగోలా కొట్టేసి 5 ఎకరాలు కొట్టేసి వచ్చేసాము. వస్తూ ఉండగా స్ప్రే ట్యాంక్ జారి కింద పడిపోయింది. అడ్జస్ట్మెంట్ జాకి సైడ్ కొమ్మల అడ్జస్ట్మెంట్ జాకి కింద జారిపోయింది అనమాట. థ్రెడ్స్ వదిలేసాయి. అది అలా పడిపోవటం వల్ల ఈ బద్ది కూడా బరువు అంతా బద్ది మీద పడిపోయి క్రాకులు రావడం అనేది జరిగింది. చూడండి, పూర్తిగా దీన్ని అయితే బద్ది బిగి చేయడం అనేది జరిగింది. అడ్జస్ట్మెంట్ జాకీ కూడా వేరే జాకీ ఉంటే మహేంద్రాది ఉంటే దాన్ని తీసుకొచ్చి తగిలించడం అనేది జరిగిందనమాట. రెండు డబల్ నట్ వేయాలి. డబల్ నట్ వేయినట్లయితే ఇది నట్టు లూజ్ అయిపోయి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది బద్ది. అందుకే డబల్ నట్ చేసి లాక్ చేసేయాలి దీన్ని కంపల్సరీగా. చూడండి, జాకీ తీసుకొచ్చాం, వేరే జాకీ తీసుకొచ్చి సెట్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.